చేస్తున్న కేసుల దర్యాప్తును వేగవంతం చేసి బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ అధికారులను ఆదేశించారు. నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా పెండింగ్ కేసుల్లో దర్యాప్తును వేగవంతం చేయాలని జిల్లా ఎస్పీ సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో గ్రేవ్, నాన్ గ్రేవ్, ఎస్సీ, ఎస్టీ, పోక్సో, హత్య, చోరీ కేసులపై నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటికే అరెస్ట్ చేసిన కేసుల్లో త్వరితగతిన ఛార్జ్షీట్ దాఖలు చేసి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అందిన అర్జీలపై సమగ్ర విచారణ జరిపి సమస్యలను పరిష్కరించాలని తెలిపారు. ప్రతిరోజు వాహనాల తనిఖీలు నిర్వహించి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు. గ్రామాలకు వెళ్లి పల్లె నిద్ర కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు. ఈ లిక్కర్ షాప్ లో ఆల్రెడీ అందరినీ పిలిచి వార్నింగ్ ఇచ్చాము. ఎక్కడైనా ఓవర్ ప్రైస్డ్ సేల్ కనుక జరిగితే మాత్రం యూ ఇమ్మీడియట్లీ పుట్ ఇట్ ఆన్ పేపర్ అండ్ సెండ్ రిపోర్ట్ టు ఎక్సైజ్. అసలు మూమెంట్ పడాల్సిన అవసరం లేదు. ఆనరబుల్ డిప్యూటీ సీఎం సార్ ఇస్ వెరీ సీరియస్ అబౌట్ ఇట్. ఎక్కడ ఉన్నా కానీ అసలు సహించదు. ప్రాబ్లమాటిక్ వాళ్ళందరినీ తరిమేసాం అనుకుంటున్నాను నేను. ఇంకా కూడా ఎక్కడైనా ఉంటే దట్ ఈస్ ఆన్ గోయింగ్. ఎక్కడైనా ఐడెంటిఫై చేసి లెట్ మీ నో. ఎవరైనా ఇంకా హై హ్యాండెడ్ బిహేవియర్ మెథడ్ ఎవరైనా ఉంటే వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకోవాలి వి విల్ సీ. ఉంటే ఇంకొకసారి చెక్ చేసుకోండి. చేయాల్సిన వాళ్ళందరినీ పంపించేసాం అనుకుంటున్నాను. ఎంత 40-50 మంది అన్న పారిపోయి ఉంటారా? యావరేజ్గా మన డిస్ట్రిక్ట్లో అట్లీస్ట్ 40 పారిపోయి ఉంటారు అనుకుంటున్నాను.